2.5 సంతలకు ఏదైతుందో 7.5 కిలోలు, 2 కిలోలు ఏదైతుందో సజ్జ బరువు వేనా కానీ 5 కిలోలు ఏదైతుందో ప్రత్యక్షంగా దోపిడీ జరిగింది. మళ్ళీ తూకం వేసే సమయానికి 17 మాయిశ్చర్ ఉండాలి. 17 మాయిశ్చర్ ఏదైతుందో ఈ జాత్యం ఎండ తీవ్రతతో ఏదైతుందో అది 9-10 మాయిశ్చర్ పడిపోయింది. అట్లా ఒక 5 కిలోలు వెయిట్ లాస్ అయిపోయాను అని చెప్పంటారు. 10 కిలోలు కోల్పోతే ఎంత అవుతుంది? 250 రూపాయలు ఏదైతుందో ప్రత్యక్షంగా ప్రతి క్వింటల్ మీద రైతు నష్టపోయాడని చెప్పండి. ఒకటి చెప్పి నేను బహుశా మీకు అందరూ కూడా తెలియదు కాదని చెప్పంటున్నా, కానీ మనం దాని మీద దృష్టి సారించాం. కానీ మనం ధాన్యం తూకం వేసి తదుపరి ఏదైతుందో ప్రొక్యూర్మెంటే అక్కడ అధికారులు ఏదైతుందో మనకి ఎన్ని సంతులు ఎంత తూకం వచ్చిందనేది వారు రసీదు ఇవ్వటం లేదు. మిల్లుకు పోయిన తర్వాత ధర్మకాంట ఉంటుంది. మిల్లుకు పోయిన తర్వాత అన్లోడ్ కంటే ముందు ఏదైతుందో ధర్మకాంటలో తూకం వేస్తారు. ఆ ధర్మకాంటలో వచ్చే తూకానికి మనకి ఇచ్చే ట్రక్ షీట్ మధ్య వ్యత్యాసం ఉంటుంది. నేనేమంటున్నా, ధర్మకాంట ఎంత తూకం అయితే వస్తుందో ఆ ధర్మకాంట తూకాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ప్రేమ దొరుకుతుంది మొత్తం రాష్ట్రం లోపల ధర్మకాంట తూకాన్ని ఎక్కడ కూడా ఎవరు పరిగణలోకి తీసుకోవటం లేదు. ధర్మకాంట సపోజ్ ఒక 100 క్వింటల్ వచ్చినట్టయితే అప్పుడు మనకి ఇచ్చే రిసీట్ ఏదైతుందో ట్రక్ షీట్ 90 కిలోల కంటే ఎక్కువ ఉండదు. ఇది ప్రత్యక్షంగా చెప్పంటున్నాను నేను. ఇవాళ ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ సభాముఖం ఎమ్మెల్యే ఏదైతుందో ఏదో లారీలెక్కి తిరుగుతుందని చెప్పంటున్నారు కదా. లారీలెక్కి తిరుగుడు కాదు నాయన. ఇదే నీ నియోజకవర్గం లోపల రైతాంగం నుంచి సేకరించబడ్డ ఒక వరి ధాన్యం ఇవాళ ధర్మకాండకి ఎంతైతే తూకం వేసిండ్రో ఆ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో రైతాంగానికి చెల్లింపులు చేపించు. అప్పుడేదైతుందో నువ్వు రైతు న్యాయం చేసేవాడవుతావు అని చెప్పంటున్నావు. ఇక్కడ మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో దాదాపు 2,000 కోట్ల దోపిడీ, 2,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పండి. 2,000 కోట్ల చెప్పంటున్నాను. ఇక్కడ అందరం కూడా చెప్పంటున్నాను. ప్రతి రైతు ప్రతి క్వింటల్ మీద మినిమం 250 రూపాయలు మనం నష్టపోయామని చెప్పంటారు. ఆ లెక్కలు చూసుకొని ఎవరు ఎంత నష్టపోయామని చెప్పంటున్నా. నిజంగా నీ ప్రభుత్వం చిత్తశుద్ధున్నట్టయితే నువ్వు ఒకవైపు ఏదైతుందో రైతు భరోసా కొట్టి అట్లా రైతుకు అన్యాయం చేసినావు. 6 కాలం కష్టపడ్డ రైతు ఏదైతుందో ఎండకి ఎండి వానకు నానేటట్టు తయారు చేసినావు అని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఈ ధర్మకాండ తూకానికి అనుగుణంగా ఏదైతుందో ఇప్పటికైనా వ్యత్యాసం. నీ ట్రక్ షీట్ మాకు సంబంధం లేదు. ధర్మకాంట ఏదైతుందో రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేసే సమయం లోపల వెయిట్ చేయలేదుంటుందో ఆ ప్రకారం చెల్లింపు చేస్తే రైతు న్యాయం చేసినట్టు అవుతావు అని చెప్పి ఒక భావన వ్యక్తం చేస్తుంది. ఒక రైతే కాదు ఏ వర్గమే కానీ చెప్పంటున్నా. వీళ్ళ రేవంత్ రెడ్డితోని వీళ్ళ వంచనకు గురి కానట్టు ఒక వర్గం ఏదో ఉంది అని చెప్పంటే అది అతిశయోక్తి కాదని చెప్పంటున్నాం. నిన్నేదో ఆర్టీసీ మహిళలు కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. ఇది ఆర్టీసీ బస్సుల నిర్వహణ ఏదైతుందో మహిళా సంఘాలకు ఇస్తున్నా. నేను 1 కోటి మంది మహిళలు ఏదైతుందో నేను కోటీశ్వరులు చేస్తా అని చెప్పాను. కోటీశ్వరులు కాదు ఆయన లక్షాధికారులు చేయి, లక్షాధికారులు చేయి అంటూ నేను. ఇదే మరి ఇంకెక్కడి కోటి. ఇదే ఆడబిడ్డలకి ఎన్నికల సమయం ఏం చెప్పిండే? మనిషికి 2,500 ఇస్తారా లేదా? మనిషికి 2,500 ఇస్తే సంవత్సరం 30,000 అవుతాయి. 30 మాసాలలో ఏదైతుందో వీళ్ళు 30, 60, 15, 75,000 కొట్టిండు. ఈ 2.5 సంవత్సరాలలో సంవత్సరానికి 30,000, 2 సంవత్సరాలకు 60,000, పై 6 మాసాలకు 15,000, 75,000 కొట్టిండని చెప్పండి. ఈయన కోటీశ్వరులు చేస్తున్నట్టు. అలాగే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ను చేయూతనివ్వాలి ఒక భావనతో ఏదైతుందో 2,000 చేసిన ఘనత కేసీఆర్ గారికి నచ్చింది. కేసీఆర్ నచ్చింది. నువ్వు 2,000, 4,000 చేస్తా అని చెప్పి అంటున్నావు. 2,000, 4,000 కాదు ఆయన అర్హతకు అనుగుణంగా ఆ 2,000 ఇవ్వు. కనీసం అర్హతకు అనుగుణంగా 2,000 ఇవ్వు అని చెప్పి అంటున్నాను. 4,000 పక్కన పెట్టు అంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడిస్తే ఏ నియోజకవర్గం కనీసం 30 మంది కొత్త పెన్షన్లు వచ్చినాయా? మన 2వ జూన్ వస్తే అందరం సంభ్రమడ్డం. అబ్బా పెన్షన్లు వస్తాయి కావచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఇక పెన్షన్లు వస్తాయి కావచ్చు. ఇక గ్రామ సభలు పెడుతున్నారు.
ఈ ఆర్ఫోన్లు ఎంపిక చేస్తారు కావచ్చు అని చెప్పి సంబరపడితే ఉన్న పెన్షన్ పోయినట్టు ఏది ఇస్తుందో అది ఐరిష్ అని చెప్పి చూస్తున్నా చెప్పి ఐరిష్ అని చూపుతున్నా చెప్పండి. ఇంతలో బీడీ కార్మికుల పెన్షన్ లేదు, వృద్ధుల పెన్షన్ లేదు, వితంతుల పెన్షన్ లేదు, ఒంటరి మహిళల పెన్షన్ లేదు. మీరు ఎవరికి అది చేయండి అని చెప్పంటున్నా. నువ్వు ఎవరికి రన్ చేసింది? ఎవరి ఫ్యూచర్ సిటీ అంటాడు. ఎవరి కొరకు ఫ్యూచర్ సిటీ? నీ ఫ్యూచర్ కదా ఫ్యూచర్ సిటీ అని చెప్పంటాడు. నీ ఫ్యూచర్ కదా ఫ్యూచర్ సిటీ. మాకు కావాల్సింది తెలంగాణ ఫ్యూచర్ కావాలి, మాకు కావాల్సింది తెలంగాణ సమాజం ఫ్యూచర్ కావాలి, ప్రజల ఫ్యూచర్ కావాలని చెప్పంటాడు. అలాంటి కేసీఆర్ గారు ఏదైతే ఎంతవరకు ఈ తెలంగాణ సమాజం హితం కొరకు ఆయన పాటుపడ్డాడని చెప్పంటాడు. ఇప్పుడు మిత్రుడు రవిశంకర్ గారు చెప్పిండు వరద కాలం ఏదైతుందో సజీవంగా ఉన్నది అని చెప్పంటే అది కేసీఆర్ గారి ఘనత అని చెప్పండి. వరద కాలం నిర్మాణం చేసినప్పుడు ఎవరన్నా కానీ గ్రావిటీతో పైకెళ్ళి కింది పోతాయని చెప్పనుకోండి. నీరు పళ్ళ మెరుగు అని చెప్పంటారే. మనం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఏదైతుందో పొంగి పొర్లినప్పుడు ఆ నీళ్లు మిడిమానే రావడానికి వరకు వరదకాలం దాన్ని నిమ్మని రాస్తుంది. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో దాన్ని ఏదైతుందో రివర్స్ కరువు కాలంలో మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నింపడానికి ఉపయోగపడే విధంగా రివర్స్ పంపింగ్ చేపట్టి మన వరద కాలంలో సజీవంగా దాన్ని కన్న ముందు నిలబెట్టే ఘనత ఏదైతుందో కేసీఆర్కి దక్కుందని చెప్పండి. దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి వాస్తవ ప్రజానికి తెలియజేయాలంటున్నాడు. నిన్నటి దాకా ఏదైతుందో కాళేశ్వరం కూడేశ్వరం ఎంత 30 మాసాలు గడిపాడా కాళేశ్వరం కూడేశ్వరం చెప్పారు. ఇప్పుడు ఏమైపోయింది? ఎల్లినో ప్రభావంతో ఏదైతే రేపు కరువు రాబోతున్నది. ఇలా ప్రాణహిత ఇది తుమ్మిడి కట్టేటువంటి ఒక సమర్థత నీకు లేదు. అది ఎట్లా మిగిలింది ఒకే ఒకటి. మళ్ళీ కేసీఆర్ గారు మనకు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబోయే జల మనకు ప్రాజెక్ట్ అంటుంది. నేను ఉత్తమ్ రెడ్డి చెప్తున్నాడు, నేను 27 జూన్ జూలై వరకు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరిస్తాను చెప్పండి. ఈ సోయి ఇవాళ వస్తుంది, ఈ సోయి ఇవాళ వస్తుంది. 30 మాసాల కింద ఏం చేసినవే? 30 మాసాల కింద ఈ ఆలోచన చేసేది ఇస్తున్నదో నువ్వు ఎంతో కేసీఆర్ దోషి నిలబెట్టే ప్రయత్నం తప్పేదైతుందో వీళ్ళు తెలంగాణకు వర ప్రధాని అయినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతుందో నిలబెట్టి చేయాల్సిన బాధ్యత లేదా? ఇంతవరకు ట్రయల్ డ్రిల్స్ కూడా బోర్వెల్ డ్రిల్లింగ్ కూడా కాదని చెప్పంటారు. వీళ్ళు మళ్ళీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం మన పునర్నిర్మాణం కావాలని చెప్పారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తిరిగి పునర్నిర్మాణం కావాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పంటున్నాం. మరి మన ప్రాంతం అంతా జల కళలాడాలని చెప్పంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుందని చెప్పంటాం. కాబట్టి దయచేసి అందరం కూడా మరి మనం పండించే పంటకు ఏదైతుందో గిట్టుబాటు పొందడం. రోజు చూస్తే పేపర్లో కూడా కనబడుతుందా ఇక్కడ మీరు వరి సాగు చేయొద్దు. సరే ఆయన వరి సాగు చేయాలి, ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయాలో కూడా చెప్పాలి కదనే. పప్పు దినుసులు పెట్టు, నూనె గింజలు పెట్టు,